India, the greatest revival is going on in Andhra Pradesh. Because he is the healer. Victory for Jesus! యేసు ప్రభు. Hallelujah! హల్లెలూయా. He is the Savior. And he heals your heart. A burning fire of love for people to see them saved. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయమందు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని లేక ఈ యొక్క స్వస్థత సభను ఈ విధంగా ప్రతి నెల 2వ శనివారం జరిగించడానికి దేవుడు సహాయం చేసి దేవుడు మార్గం తెరిచినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాము. హల్లెలూయా. మరి ప్రత్యేక ఆహ్వానితులుగా మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు డాక్టర్ మైకేల్ హ్యూస్ గారు, అలాగే సహోదరి షారా హ్యూస్ గారు. ఈ సమయమందు దేవుడు వారికి మనసులో ఏమి ఉంచాడో, మనతో ఏమి పంచుకోవాలని దేవుడు వారికి చెప్పాడో అది వారు మనతో చెప్తారు. దానిని మన ప్రియులు బిషప్ డానియల్ కళ్యాణపు తెలుగులోకి అనువదిస్తారు. మన కరతాళ ధ్వనులతో ప్రభువుకు మహిమ కలిగినట్లుగా వారిని ఆహ్వానిద్దాం. లెట్ us welcome our dear beloved Michael Hughes and sister Sarah Hughes to bring the word of God for this hour, and I request Reverend Bishop Daniel Kalyanappu to interpret. Thank you. Stand up. అందరు లేచి నిలబడండి. I want you to see how high you can jump for Jesus and how loud you can shout for Jesus. మీరు యేసు కొరకు ఎంత ఎత్తుగా ఎగరగలరు, ఎంత గట్టిగా అరవగలరు చూడాలి నేను. Praise Jesus! Praise Jesus! Praise Jesus! Praise Jesus! Praise Jesus! యేసుకు మహిమ. Hallelujah! హల్లెలూయా. కూర్చోండి. And we love you with the love of Jesus Christ. యేసు ప్రభు ప్రేమతో మేము మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాం. Sarah and I are so happy to be here in Kazipet and Warangal area. నేను నా సతీమణి షారా ఈ కాజీపేట వరంగల్ ప్రాంతంలో మీతో ఉండడం ఎంతో సంతోషంగా మేము భావిస్తున్నాం. We love Bishop Daniel Kalyanappu. మేము బిషప్ డానియల్ కళ్యాణపు గారిని ప్రేమిస్తున్నాం. Great man of God. మరి గొప్ప దైవజనుడు. Hallelujah! హల్లెలూయా. And I've been going all over the world telling people about this great revival that is going on in the Warangal Kazipet area. ప్రపంచంలో నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా వరంగల్ కాజీపేట ప్రాంతంలో జరుగుతున్న రివైవల్ ఉద్యమాన్ని గురించి నేను ప్రస్తావిస్తూ ఉన్నాను. We have the opportunity to meet people from all over the world. మేము ప్రపంచంలో అనేక ప్రాంతాలకు చెందిన దైవజనులను కలుసుకోవడానికి మాకు కృప దొరికింది. They preach on Miracle Net. అనేకులు మరి మిరకల్ నెట్ టెలివిజన్లో మాట్లాడుతున్నారు. And we hear about what's going on around the world and we see what's going on. మరి ప్రపంచమంతా ఏం జరుగుతుంది, ఈ ప్రాంతంలో ఏం జరుగుతుంది మేము చూస్తూనే ఉన్నాం. The greatest revival in the entire world is going on in India. మరి ప్రపంచమంతట్లో కూడా గొప్ప ఉద్యమం భారతదేశంలోనే అది జరుగుతుంది. Hallelujah! And in India, the greatest revival is going on in Andhra Pradesh. మరి ఇండియాలో అతి ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యమం చెలరేగుతుంది. Hallelujah! హల్లెలూయా. And one of the places in Andhra Pradesh where the fire of God is pouring out is in the Kazipet, Warangal area. మరి ఆంధ్రప్రదేశ్ అంతట్లో కూడా వరంగల్ కాజీపేట ప్రాంతంలో పరిశుద్ధాత్మ అగ్ని కుమ్మరించబడుతుంది. And God has put it on my heart now for more than 3 years. దాదాపు 3 సంవత్సరాలుగా అంటే ఎక్కువగా నా హృదయంలో దేవుడు పెట్టాడు To come here. ఈ ప్రాంతానికి రావాలని. And I kept asking Jesus, when do you want me to go? యేసుని అడుగుతున్నాను, ప్రభువా ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి. And then when Bishop invited Sarah and I to come for this day, we were very happy, very excited to come. గనుక బిషప్ గారు ఈ సందర్భం కొరకు మమ్మల్ని పిలిచినప్పుడు నేను షారా ఎంతగానో సంతోషించాం, అందుకు వచ్చాం.
Because this was Jesus' invitation. కనుక యేసు మాకు అందించిన ఆహ్వానం, బిషప్ గారు కాదు అసలు వాస్తవంగా. And Jesus wanted Sarah and I to come here for two big reasons. మరి నన్ను నా సతీమణి శారాను ఇక్కడ దేవుడు తీసుకొచ్చిన దానికి రెండు కారణాలు ఉన్నాయి. He wanted us to come here and share in the anointing that's here. ఇక్కడ ఉన్న అభిషేకంలో పాలు పొందడానికి ఒకటి, And receive from the anointing that's here. ఇక్కడున్న అభిషేకాన్ని మేము పొందుకొని వెళ్ళడానికి వచ్చాం మొదటి కారణం. Hallelujah! హల్లెలూయా. And take the anointing that's here to wherever we go into the rest of the world. ఇక్కడ నుంచి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అభిషేకాన్ని తీసుకుని వెళ్ళడానికి మేము వచ్చాం. Hallelujah! హల్లెలూయా. And the other reason he wanted us to come రెండో కారణం ఏంటంటే was to bring the anointing that he has upon Sarah and I. మరి మా జీవితాలపై దేవుడు ఉంచిన అభిషేకం ద్వారా మీ మధ్య పరిచర్య చేయడానికి వచ్చాం. And share this with you. మీతో పంచుకోవడానికి వచ్చాం. And this is how God does it. దేవుడు ఇలాగ చేస్తాడనే కార్యాలు. His revival is like a big fire. ఉజ్జీవం అనేది గొప్ప అగ్ని జ్వాల వంటిది. Hallelujah! హల్లెలూయా. And we take burning logs and put them on the fire. మరి ఆ యొక్క మండుచున్న ఆ దొంగలను అగ్నిలో వేసినట్టే And we're bringing our burning logs to this fire now. మేము మండుచున్న మా జీవితాల్లో ఉంటున్న అగ్నిని మీ మధ్యకు తీసుకొచ్చాం. దేవునికి స్తోత్రం. Hallelujah! హల్లెలూయా. And we're receiving from the burning logs of your revival here. ఇక్కడ మండుచున్న ఈ ఉజ్జీవాన్ని అభిషేకాన్ని మేము తీసుకుంటూ ఉన్నాం. Then the fire goes higher and higher. అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క అగ్ని ఉజ్జీవము అది ఇంకా పైకి చెలరేగుతూ ఉంటుంది. Hallelujah! హల్లెలూయా. And God has been giving me a prophecy for many years, more than 12 years. 12 సంవత్సరాలకు పూర్వమే ఒక ప్రవచనం చెప్పబడింది. That the end time revival of the Holy Spirit మరి పరిశుద్ధాత్మ యొక్క చివరి దినాల ఉజ్జీవము that will bring Jesus back. మరి యేసును తిరిగి మన మధ్య మనకు తీసుకొస్తుంది. The revival of fire. అది ఏంటంటే అగ్ని ఉజ్జీవము. We'll start in India. అది ఈ భారతదేశంలో ప్రారంభమైంది. And we're here to tell you it's already started. అది ప్రారంభం అయిపోయిందని చెప్తూ ఉన్నాను. The end time revival has already started. మరి చివరి కాలపు ఉజ్జీవ జ్వాల అది ప్రారంభమైంది, అది చెలరేగుతుంది. And you are blessed people. You're already part of it. ఎందుకంటే మీరు అప్పుడే దీవించబడి ఈ యొక్క ఉజ్జీవంలో ఉన్నవారు మీరు. Hallelujah. హల్లెలూయా. Turn to Matthew chapter 2. మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనికి మీ బైబిల్ తెరవండి. Hallelujah. హల్లెలూయా. Matthew chapter 3, 3వ అధ్యాయము verse 11. 11వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనంలోని మాట. John the Baptist was speaking. బాప్తిస్మిచ్చే యోహాను ఈ మాటలు పలుకుతున్నారు. He was the greatest prophet of all, Jesus said. మరి ఆయన ప్రవక్తలలో చాలా శ్రేష్ఠుడని యేసు ప్రభు చెప్పారు. He was the one that prepared the way for Jesus Christ. ఆయనే యేసు ప్రభు కొరకు మార్గము సరళం చేసినవాడు. They had the honor and privilege of baptizing Jesus Christ in the Jordan River. ఆయనకి దొరికిన ఆధిక్యత ఏంటంటే యేసు ప్రభువుకే బాప్తిసం ఇచ్చినవాడు ఆయన. He said these great words from God. మరి గనుక ఇలాంటి ఒక గొప్ప మాటలను ఆయన ప్రకటిస్తున్నాడు. I indeed baptize you with water unto repentance, but he who is coming after me is mightier than I, whose sandals I am not worthy to carry. He will baptize you with the Holy Spirit and fire. ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే మారు మనసు నిమిత్తము నేను మీకు నీటిలో బాప్తిసం ఇస్తున్నాను గాని నా వెనక వచ్చువాడు ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇస్తాడు. Hallelujah! హల్లెలూయా. We must have the baptism of the Holy Spirit and fire. మనము పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం పొంది తీరాలి. Many of you have received the baptism of the Holy Spirit without the fire. చాలా మంది అగ్ని లేకుండా పరిశుద్ధాత్మను పొందామని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. You must have the fire of the Holy Spirit. నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే పరిశుద్ధాత్మతో పాటు అగ్ని బాప్తిస్మం పొంది తీరాలి. Once the fire hits you, you'll never be the same. అగ్ని నిన్ను తాకితే నువ్వు ఎప్పుడు కూడా మునుపటిలాగా ఉండబోవు. Once the fire hits you, you'll tell everyone about Jesus. కనుక దేవుని యొక్క అగ్ని నిన్ను తాకితే నువ్వు కనబడ్డ ప్రతి వ్యక్తికి యేసుని గురించి చెప్తావు. Once the fire is upon you and in you, you will want to get everyone saved. దేవుని యొక్క ఆత్మ అగ్ని నీ మీద ఉంటే ప్రతి వ్యక్తి కూడా రక్షణ పొందాలన్న ఆరాటంతో ఉబలాటంతో ఉంటావు.
Once the fire is upon you, you're a part of God's end time move of the Holy Spirit. నీవు పరిశుద్ధాత్మ అగ్నిని పొందుకొని ఉంటే దేవుని యొక్క చివరి ఉజ్జీవ కార్యక్రమంలో నీవు కూడా పాలు పంపులు పొందుకుంటావు. The Word of God says in Acts chapter 2, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఇలా చెబుతుంది. when the day of Pentecost had fully come, they were all with one accord in one place. మరి వాళ్ళంతా కూడా ఆ పెంతెకోస్తు పండుగ దినాన్న వారంతా కూడా ఏక మనసుతో ఏకభావంతో ఒక స్థలంలో కూడుకొని ఉన్నారు. And suddenly there came a sound from heaven as of a rushing mighty wind. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుంచి వారు కూడిన స్థలంలోకి వచ్చింది. And it filled the whole house where they were sitting. వారు కూడిన స్థలమంతటిని కూడా నింపివేసింది. Then appeared to them divided tongues as of fire, and one sat upon each of them. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడి వారు కూడిన వారందరి మీద వ్రాలుగా వాళ్ళు చూచారు. And they were all filled with the Holy Spirit and began to speak with other tongues as the Spirit gave them utterance. అప్పుడు జరిగింది ఏంటంటే వారందరి మీద అగ్ని జ్వాలలు వారుగా ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. Thus saith the Lord God Almighty, దేవుడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు, He will pour out His Holy Spirit and fire upon you today. ఈ దినాన దేవుడు తన పరిశుద్ధాత్మను తన అగ్నిని మీ మీద కుమ్మరించబోతున్నాడు. He will put fire in your bones to preach the gospel. దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి నీ యొక్క ఎముకల్లో మండుచు అగ్నిగా ఉండబోతుంది. A burning fire of love for people to see them saved. నశించున్న ఆత్మలను దేవుని కొరకు సమకూర్చడానికి పరిశుద్ధాత్మనికి సహాయం The చేస్తుంది. fire of love to pull the people out of the lake of fire, the hell that the devil is going to with his people. సాతానుడు కొరకు నిర్ణయించబడిన అగ్ని గంధకములతో మండే గుండెలో నుంచి లాగడానికి ఈ పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడిన వారు యేసు ప్రేమను ప్రకటించి వారిని అందులో నుంచి బయటకు You లాగుతారు. must have the holy fire to protect you from the devil's fire. కనుక దయ్యపు ఆ భయంకరమైన అగ్ని నుండి పరిశుద్ధ అగ్ని నీకు కావాలి వారిని విడిపించడానికి. You must have the holy fire of God to want to bring other people out of the devil's fire. కనుక ఈ పరిశుద్ధ అగ్ని నీకు దొరికినట్లయితే ఆ భయంకరమైన సాతానీయ సంబంధమైన అగ్నిగుండంలో నుంచి ప్రజలను లాగుతావు. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. I want you to wave your hand at me now if you want Jesus now. అటువంటి వారు మీ చెయ్యి ఎత్తి యేసును ఆహ్వానించాలని కోరుతూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Jesus is a living God. యేసు జీవించుచున్న దేవుడు. అందరు చెప్పండి, He is the only living God. ఆయన ఒక్కడే జీవించుచున్న దేవుడు. He is here for you now. ఆయన ఇక్కడ ఈ మన మధ్య ఇక్కడ ఉన్నాడు. He's pouring out His Holy Spirit and fire upon you now. ఆయన తన యొక్క పరిశుద్ధాత్మను తన అగ్నిని మీ మీద కుమ్మరించుచున్నాడు. To make you holy now. ఆయన నిన్ను పరిపూర్ణుడిగా చేస్తూ ఉన్నాడు. To pour out the Holy Spirit to the world, to make the world holy now. నీ ద్వారా లోకమునకు పరిశుద్ధాత్మను పంపడానికి దేవుడు నిన్ను సంపూర్ణుడిగా చేస్తూ ఉన్నాడు. Jesus is coming back very soon. యేసు త్వరలో రానయ్యున్నాడు. And He's going to take up His holy church into heaven. ఆయన తన పరిశుద్ధ సంఘమును మరలా తన యొక్క సన్నిధికి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. In a twinkling of an eye, the holy people will disappear. రెప్పపాటున ఆయన యందు నమ్మిక ఉంచిన వారు పరలోకానికి వెళ్ళబోతున్నారు. And they will be in heaven. వారు పరలోకంలో ఉండబోతున్నారు. Then the world will be judged. లోకము న్యాయ తీర్పులోనికి రాబోతుంది. During the time of great tribulation. గొప్ప ప్రవచనము ప్రకటన ఈ లోకములో జరగబోతూ ఉంది. Now is the time to renounce the devil. అయితే అపవాదిని ఎదిరించడానికి ఇదే సరి అయిన సమయము. Now is the time to come to Jesus. యేసు వద్దకు రావడానికి ఇదే సరి అయిన సమయము. Jesus is going to come into your hearts now and He's going to pour out His fire upon you now. యేసు నీ హృదయంలోనికి వస్తూ ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధాత్మ అగ్నిని నీ హృదయంలో నింపుచూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. I want everyone to kneel down. ప్రతి ఒక్కరు మోకరించాలని కోరుతున్నాను. I want everyone to kneel down. ప్రతి ఒక్కరు మోకరిద్దాము. We're going to surrender everything to Jesus. మనకు కలిగిన సమస్తాన్ని యేసుకు సమర్పించుకుందాము. Say this prayer with me now. నాతో ఈ ప్రార్థన మీరు చెప్పాలని కోరుతున్నాను. I'll say it in English. నేను ఇంగ్లీష్ లో చెప్పినప్పుడు Pastor will say it in your language. మరి సహోదరుడు దాన్ని తెలుగులోకి తర్జుమా చేసినప్పుడు Repeat the prayer after him in your language. మీ మాతృభాషలో ఆ ప్రార్థనను తిరిగి మీరు చెప్పండి. I want you to shout the prayer now. ఈ యొక్క
ప్రార్థనను మీరు గొప్ప స్వరముతో చెప్పాలని కోరుతూ so ఉన్నారు. that every devil in hell hears your prayer. సైతానా నీవు నరకంలోనికి వెళ్ళిపోవడానికి ఈ ప్రార్థన. So every angel in heaven hears your prayer. పరలోకములో ఉన్నటువంటి దూతకు ఇది ప్రార్థన. So every person in Kasipet and Warangel hears your prayer. మరి కాజీపేట వరంగల్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నోట ఈ ప్రార్థన రావాలి. Say with me now. నాతో ఈ ప్రార్థన మీరు చెప్పండి. Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువా, I believe you are the one true God. నీవే నిజమైన దేవుడవు ఒక్కడవని నేను నమ్ముచూ ఉన్నాను. No other God but you. నీవు తప్ప వేరొక దేవుడు ఇక్కడ ఈ లోకములో లేడు. You came down on this earth and became a man. నీవు పరలోకము నుండి దిగి వచ్చి మనుష్య రూపములో నా కొరకు వచ్చినావు. And you went to the cross నీవు సిలువ ఎక్కినావు. to die and pay the price for my sins. నా పాపమునకు పరిహారము చెల్లించినావు. You paid the price with your blood. నీ రక్తము ఇచ్చి నన్ను శుద్ధిపరచినావు. I am sorry for my sins. I repent for my sins. నా పాపము నుండి నేను మారు మనస్సు పొందుచూ ఉన్నాను. I am washed in your blood now, snow white clean. నన్ను నేను నీ రక్తములో పరిశుద్ధినిగా కడుగుకొనుచున్నాను. నన్ను నేను నీ రక్తంలో పరిశుద్ధిగా పరచుచున్నాను. I am forgiven now and forever. ఇప్పటికి ఎప్పటికి నేను క్షమింపబడిన వాడను, క్షమింపబడిన దానను. Jesus, you died and were buried for 3 days. యేసు నీవు నా కొరకు మరణించి 3 దినములు సమాధిలో ఉంచబడ్డావు. You rose from the dead, alive forevermore. నీవు మరణమును జయించి లేచిన రక్షకునివి. I surrender my heart to you now. ఇప్పుడే నా హృదయమును నీకు సమర్పించుచున్నాను. ఇప్పుడే నా హృదయమును నీకు I సమర్పించుకుంటున్నాను. surrender everything that I am and everything that I have to you. నాకు కలిగిన సమస్తాన్ని నన్ను నేను నీకు సమర్పించుకొనుచున్నాను. Jesus, come into my heart now. యేసయ్యా నా హృదయములోనికి ఇప్పుడే రమ్ము. Forever. ఎల్లప్పుడు నాతో ఉండడానికి రమ్మయ్యా. Fill me with your Holy Spirit and fire. నన్ను నీ అగ్నితో నీ పరిశుద్ధాత్మతో నింపుము. Appear to me now, Jesus. యేసు నీ ప్రత్యక్షత నాకు దయచేయి. Touch me now, Jesus. యేసు నన్ను తాకు. Put fire in my bones to preach the gospel. యేసయ్యా నీ యొక్క అగ్నిని నా శరీరములో నా నోటిలో ఉంచు. Pour out your revival fires now. ఉజ్జీవము కలిగించే అగ్నిని నాలో నింపు. ఉద్యమం We receive your miracles now. నీ యొక్క అద్భుతాలను చూచే యొక్క అవకాశం నాకు ఇవ్వు. నీ యొక్క అద్భుతాలను చూసే అవకాశం మాకు ఇవ్వు. For ourselves, our families, our nations. నా ప్రజలను నా దేశమును నీ కొరకు సంపాదించడానికి చూపించుము. నా ప్రజలను నా దేశం నీ కొరకు సంపాదించుకున్నట్లు. We thank you, Jesus. We love you so much. యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాము, నీకు వందనాలు. We thank you, Holy Spirit. పరిశుద్ధాత్మద నీకు వందనాలు. We thank you, Father God. తండ్రి అయిన దేవా నీకు వందనాలు. One true God. ఒకే నిజమైన దేవుడవు. Thank you now. దేవా నీకు వందనాలు. Hallelujah. Tell us what happened. కడుపులో నొప్పి ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది. ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు. హల్లెలూయా. She came with a severe stomach pain and God has healed her. Hallelujah. How long did you have the stomach pain? ఎంతకాలం ఉందమ్మా ఈ కడుపు నొప్పి? 4 days నుంచి ఉంది. She was suffering from 4 days. 4 days. Jesus healed you. When you received the healing, what happened? నీకు స్వస్థత జరిగినప్పుడు ఏమైంది? తీసివేయబడింది, మొత్తం తీసివేయబడింది. ఏదన్నా తాకినట్టు నీకు అనిపించిందా? అనిపించింది. Yes. Did you feel the fire of God? దేవుని యొక్క అగ్ని నీవు అనుభవించావా? Okay, Jesus, give her your Holy Spirit and fire! Fire!
Fire of Pentecost. పరిశుద్ధాత్మ. Fire in their bones to preach the gospel. ఈమె Fire. ఎముకలోనికి పరిశుద్ధాత్మ. Fire all over. Fire in their home. పరిశుద్ధాత్మ చేత ఈమె Fire wherever she నింపబడునుగాక, goes. నింపబడునుగాక. ఎముకలోనికి ఆ శక్తి ప్రవహించునుగాక. Jesus' name. Jesus' name. Amen. Okay. She came with back pain and also she came with the knee pains. Knee pain and back pain. Yeah, and she had the Holy Ghost fire touch. You felt the fire? Yes. పరిశుద్ధాత్మ నీ మీద తాకినట్టు అనిపించిందా? అగ్ని వచ్చింది. Yes. Tell us what it felt like when she felt the fire. Tell the people. పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి వచ్చినప్పుడు నీవు ఎలా అనిపించావు? దేవుడు పరిపూర్ణంగా నన్ను మార్చిండు, స్వస్థత నుంచి విడుదల చేసిండు. దేవుడు తన అగ్ని చేత నింపిండు. She was filled with the Holy Spirit and the fire, and instantly she felt that everything is gone. Now she's okay. Hallelujah! Hallelujah! That's what I told you. When the Holy Spirit fire comes, He does it all. పరిశుద్ధాత్మ అగ్ని వస్తే ఆయన పనులు ఆయన చేసుకుంటాడు. ఇక్కడ ప్రత్యేక ప్రార్థన చేయవలసిన పని లేదు. And He changes your life forever. నీ జీవితాన్ని నిత్యత్వం కొరకు పరిపూర్ణంగా Hallelujah. మారుస్తాడు. Jesus, pour out your fire upon her. Fire in her bones. Fire wherever she goes. ప్రభువా ఆమె ఎముకలోనికి నీ అగ్ని, ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడ పరిశుద్ధాత్మ వెంబడించుగా. Fire in her hands. ఆమె చేతుల్లో పరిశుద్ధాత్మ. A word for her. God is telling me everybody she prays for will be healed. అమ్మా ప్రభు నీతో చెప్తున్నారు, ఇక నుండి నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళు బాగుపడతారు. You lay hands on the sick, they will be healed, saith the Lord. కనుక ప్రభు చెప్తున్నారు నీకు ఈ మాట, దాన్ని నమ్ము. ఇక నుంచి నువ్వు ప్రార్థన చేసేవారు బాగుపడతారు. సంతోషంగా వెళ్ళు. What happened, dear? అమ్మా ఏమైంది తల్లి? నా కాళ్ళ నొప్పులుంటే దేవుడు నన్ను బాగు చేసిండు. She had some yes, like knee problems. Knee problem. ఇంతకుముందు How long did she have the? ఎంతకాలం నుండమ్మా? 2 రోజుల నుండి. 2 days she was suffering. Oh, 2 days. Yes. And how bad was the knee problem? మరి ఆ కాళ్ళ నొప్పి ఉన్నప్పుడు నువ్వు ఎంత ఎక్కువ అవస్థ పడ్డావు? కూర్చొని లేవు. She could not able to sit. Okay, she could not able to stand. She wasn't able to sit or stand for 2 days. Can you sit down and stand up for కూర్చో us? సార్, కూర్చో. Right. Oh. Huh? Yes, she's healed. She's healed. Yes. Hallelujah. Amen. Thank you, Jesus. యేసుకు వందనాలు Thank you, చెప్పండి. Jesus. యేసు వందనాలు. We give Jesus all the glory. Ask her what else happened. ఇంకేం జరిగింది తల్లి? బాగా నాకు అస్సలే కూర్చుండి లేవరాలే, పడుకుంటే కూడా లేవరాలే. దేవుడు నాకు ఎంతో దుఃఖంతో నేను బాగా కన్నీరు గార్చిన, నేను రాలేకపోతాను నా తండ్రి అని అన్నప్పుడు నేను లేచి సిద్ధపడి 9 గంటలకే తయారైనదాన్ని. She was so weak this morning. So weak. So weak, could not able to stand. Yeah. And she felt that she was not able to come to this place. But God has enabled us to come out to this place to receive this Thank you, healing. Jesus, for anointing her with your Holy Spirit and fire, strength and power. Fire of the Holy Spirit. She's going to be a great evangelist. She's going to bring many people to Jesus. అమ్మా నువ్వు ఈ దినం మొదలు అనేక మంది కొత్త ఆత్మలను ప్రభు దగ్గర తీసుకొస్తావని ప్రభు చెప్తున్నాడు. Thank you. గర్భసంచిలో క్యాన్సర్ అవుతుందని అంటే ఇప్పుడు 4 రోజుల కంచి ప్రార్థనకు వస్తాను, తక్కువైనట్టు అనిపించింది. Doctors told her there is a cancer in her uterus. Doctors told her she had a cancer in her uterus. And she got healed now. Hallelujah! Hallelujah! దేవునికి స్తోత్రం చెప్పండి. నేను బాగు చేసింది ఎవరమ్మా? దేవుడు బాగు చేసిండు. దేవుడు అంటే యేసు ప్రభు వెలుగులోకి వచ్చినట్టు అనిపించిండు మీదే. Yes, she felt that Jesus came and touched her. Did and she saw light. Did you see Jesus? యేసుని చూచావమ్మా? No, but she saw only the hand of Jesus. She saw the hand of Jesus in the light. కనుక యేసు యొక్క హస్తము ఒక వెలుగు రూపంలో వచ్చి ఆమెను తాకిందని చెప్తుంది. సహోదరికి మరి గర్భసంచిలో క్యాన్సర్ అని చెప్పబడిందంట. ఆ అవస్థ పోయింది. నువ్వు బాగుపడ్డావు, నొప్పి తగ్గిపోయిందా? తగ్గిపోయింది. నిన్ను బాగు చేసింది ఎవరు? దేవుడు బాగు చేసిండు. She got healed. Where was the cancer's gone? Where was it? వెళ్ళిపోయిన క్యాన్సర్ ఎక్కడికి పోయింది? వెళ్ళిపోయింది. It's gone. Yeah, where it's gone. I know. Where was it before? ఇంతకుముందు ఎక్కడ ఉండేది? కడుపులో. ఇంతకుముందు ఎక్కడ ఉండేది? కడుపులో ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉంది? వెళ్ళిపోయింది. Huh? In the uterus, right? Yes. Okay. How does she know it's gone? What's different? బాగు అది వెళ్ళిపోయిందని ఎలా చెప్పగలుగుతున్నావు? And she felt God's touch. She felt God's touch. When Jesus touches you, that's it.
ఆమేన్. Hallelujah. యేసు తాకితే చాలు నీ యొక్క రుగ్మత వెళ్ళిపోతుంది. Pour out your fire upon her. Anoint her. Use her in a mighty way. Healing miracles. Healing miracles through you. Salvations. And prosperity for her and her family. ఆ కుటుంబానికి పురోగతి. Thank you, Jesus. She had multiple problems. She had eye problems, knee problems, and back problems. And she saw God's light touching upon her. She saw the light of God upon her. Yes. So what ఏమైంది? లైట్ ఆ వెలుగు దాకానే ఏమైంది? తగలంగానే అన్ని విడుదలైంది. She got released from all. Totally healed. Totally healed. Totally healed. స్తోత్రం చెప్పండి. Hallelujah. 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 Put your fire upon her. Fire of the living God. Fire in her bones. దైవజనుడి ఇక్కడ రాకముందే నేను ఒక ప్రార్థన చేసుకున్నాను కన్నీటితోని. దేవా, నేను పొందుకున్న అభిషేకం కంటే నూతన అభిషేకముతో నన్ను నింపాలి. ఈ దినము నీ యొక్క దాసుల నుండి నాతో మాట్లాడాలి. నన్ను ఇంకా సంపూర్ణంగా స్వస్థపరిచి నూతన అభిషేకంతో నన్ను నింపాలని దేవుని నేను కన్నీటితో ప్రార్థన చేసుకున్న. ఆ విధంగానే దేవుడు నాతో మాట్లాడి తన హస్తము నాపై దించి సింహాసనము నుండి లేచి నాతో మాట్లాడి నాకేదో ఇవ్వడానికి తను లేచి నిల్చున్నాడు. దేవుడు నిజంగా నాతో మాట్లాడినాడు. తన దాసుల నుండి నిజంగా ఈ దినమును నూతన అభిషేకముతో నింపబోతున్నానని ప్రభు నాతో మాట్లాడున్నాడు. కనుక ఈ దినము యేసు నాలో ఒక గొప్ప నూతన కార్యాన్ని నిలవలేకపోతూ నూతన అభిషేకముతో నింపబడి ఉన్నాను. ఆమె ఈ కూటానికి రాకముందు చెప్పింది విన్నారు కదా. Before coming to this place, she prayed to God, Lord, I need more of your anointing. I'm filled with the Holy Ghost, but I need the double portion of the Holy Ghost. With that desire, she came to this place and she got received that. Fire of God upon you. Fire of the living God. Fire of God. I am praising God once more time. As soon as I came and sat down here, I saw the group of people with the Chobarashia. Fire of God upon her. Fire of the living God. Ask her what happened. Something, she had some miracle. ఏదైనా అద్భుతం జరిగిందమ్మా నీ జీవితంలో? हो खरे हदोरा हो बयालुली अललुले हे मरो खरी गरदी अलुली ए तो यारा मरो शखरे गरे गरो ए बदो यारा बरसात ए बर शथलल the fire is burning hallelujah और यारा बरसकली Hallelujah. పరిశుద్ధాత్మ అగ్ని ఆమెను దహిస్తుంది. She's saying the fire is burning. పరిశుద్ధాత్మ అగ్ని ఆమెను దహిస్తుంది. You'll never be the same. Fire in her hands. Fire all over her. Fire of the living God. నీ చేతుల్లో అగ్ని, శరీరమంతా అగ్ని. Hallelujah. Hallelujah.